ఎక్కువ శాతం 100 మందిలో 56 అంటే 56% మన మహిళలు ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు బయటకు వచ్చాడో మహిళలు విరివిగా పోరాటానికి ఏమాత్రం భయం లేకుండా బయటకు వచ్చారు. మరి మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి ఎన్ని రకాల కేసులు పెట్టారో, రోడ్ల మీద ఈడ్చిపడేశారో. అమరావతి రైతుల్ని, మహిళా రైతుల్ని కనీసం జాకెట్లు చింపేసి, చీరలు చింపేసి ఏ విధంగా రోడ్ల మీదకి రాకొచ్చారో. రోజుకొక అత్యాచారం, మరి ముఖ్యంగా దళిత మహిళల పైన ఏ విధంగా అత్యాచారాలు చేశారో. దిశ చట్టం అని పెట్టారు కానీ ఎక్కడా కూడా కేసు అనేది లేకుండా చేశారు. ఇంతవరకు ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిన పాపం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. ఈ వైసీపీ పార్టీ అనేది అవినీతికి, అరాచకాలకి కూడా పునాది వేసిన పార్టీ. ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది దానికి పేరు మార్చుకోవాలి. నేను ఇది వేదికగా, మహిళాగళం వేదికగా చెప్తున్నా. ఈ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ అంటే యువజన, శ్రామిక, రైతుని, మహిళలను కూడా కన్నీరు పెట్టించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీగా మార్చుకోమని చెప్తున్నా. ఎందుకంటే మహిళలను కూడా చూడకుండా ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఏదైనా ఇది మీరు తప్పు చేశారు, బాధ పెట్టారని బయటకు వచ్చే మహిళల్ని వాళ్ళ హౌస్ అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు, జీబులు ఎక్కించుకొని కూడా తీసుకుపోయారు. ఏ మాత్రం మహిళలను అగౌరవపరిచే ప్రభుత్వమే ఈ ప్రభుత్వం. మనం చూసుకున్నాం ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మహిళలకు ఆస్తిలో సమాన భాగాన్ని, హక్కుని మహిళలకు కల్పిస్తే, చదువులో ముందుండాలని పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తే, అన్న చంద్రన్న మరి దేశంలోనే మొట్టమొదటిగా డ్వాక్రా సంఘాలు స్థాపించి ప్రతి మహిళకి కూడా ఆర్థిక స్వావలంబనను చేయిస్తే, ఇంటింటికి దీపం పథకాన్ని ప్రతి ఇంటి ఆడపడుచు కన్నీటి వెంట కన్నీరు రాకుండా, పొగ లేని రాష్ట్రంగా, కన్నీరు పెట్టని మహిళా రాష్ట్రంగా చూడాలని ప్రతి ఇంటికి కూడా మరి దీపం పథకాన్ని తీసుకొస్తే, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? ఊరికే దిశ చట్టం అని పెట్టి బళ్ళకు రంగులేసి కాలక్షేపం చేశారు. ఏమాత్రం చట్టభద్రత లేని దిశ చట్టాన్ని పెట్టి ఆడవాళ్ళు బయట తిరగటానికి లేకుండా 3 ఏళ్ల చిన్నారి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ వరకు కూడా ఇవాళ అత్యాచారాలు జరిగిన నిత్యం మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి భయభ్రాంతులకు గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మన బాధ్యతగా మనందరం కూడా నడుం బిగించి మన మహిళా సత్తా ఏంటో రేపు ఎన్నికల్లో చూపించాలి. ఈసారి ఎన్నికలు అంత తేలిగ్గా ఏమి ఉండవు. ఎందుకంటే వాడు మళ్ళీ ప్రభుత్వాన్ని దోచుకోవాలి, ప్రజాధనాన్ని దోచుకోవాలి. కాబట్టి సామధాన దండోపాయాలు ఉపయోగిస్తాడు. ఒక్కొక్కరి మీద 5 కేసులు, 6 కేసులు, 10 కేసులు పెట్టేసి వాళ్ళ మీద బైండోర్లు పెట్టేసి బయటికి రానకుండా చేయాలని చూస్తాడు. వాళ్ళ మీద చేసినప్పుడు మనందరం ఏం చేయాలి? ఒక మహిళా కార్యకర్తని ఇబ్బంది కలిగితే 100 మంది కార్యకర్తలు మనం ముందుకు రావాలి. రేపొద్దున ఎన్నికలు అనేవి ఎవరిని కూడా దరిదాపుల్లోకి లేకుండా మనం నిలబడి ప్రతి ఒక్క ఓటు కూడా వేయించాలి. ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో తెలుగు మహిళా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 25 పార్లమెంట్లో కూడా మహిళాధ్యక్షురాలను నియమించడం జరిగింది. ఆ రోజుల్లో మరి కరోనా వచ్చి అందరం కూడా చాలామంది మరి ప్రాణాలు పోగొట్టుకోవటం కానీ, మరి ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి, ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి, చాలామంది రకరకాల ఇబ్బందులు జరిగినాయి. ఆ కరోనా ఎఫెక్ట్ అని కూడా చూడకుండా మరి మన నాయకులు చాలామందిని, కొల్లు రవీంద్ర గారిని కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కానివ్వండి, ఇట్లా మరి మన రా వెంకటేశ్వర గారిని, ఇట్లా అనేక మంది నాయకుల్ని మరి అరెస్టులు చేసి జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా మహిళలు, మా కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ మహిళలందరూ కూడా ఎక్కడ ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా ఇంట్లో వండారో లేదో తెలియదు కానీ
పొయ్యి మీద కూర కూడా కట్టేసి రోడ్లెక్కి నాయకులు విడిపించే వరకు పోరాడిన ఘనత మన కృష్ణా జిల్లా తెలుగు మహిళా కమిటీ దాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక చిన్న వాయిస్ మెసేజ్, ఒక వాట్సాప్లో వాయిస్ మెసేజ్ వస్తే కనీసం వాళ్ళకి రవాణా సౌకర్యాలు లోపించినా ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ చేసుకుని బస్సు దొరికితే బస్సు, బండి దొరికితే బండి, కారు దొరికితే కారు ఎక్కి పోలీస్ స్టేషన్ల దగ్గర పడిగాపులు కాసి నాయకులు విడిపించే వరకు కూడా పోరాడిన ఘనత మన కృష్ణా జిల్లా తెలుగు మహిళలు మరి ముందున్నారని ఈ సందర్భంగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మన మహిళా శక్తి ఏంటనేది తెలియాలి. ఎందుకంటే ఆచరణలో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మహిళలు ముందంటారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మహిళల మీద చిన్న చూపే ఉంటుంది. ఉంటుందా? కానీ ఈరోజు మన తెలుగు మహిళలు ఏంటో, మీరు ఆ సత్తా ఏంటో, కృష్ణా జిల్లా తెలుగు మహిళ ఆడపడుచులేంటో, తెలుగింటి ఆడపడుచులేంటో, అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లా ఆడపడుచులేంటో మీరు చూపించారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. ఆడపడుచులు తక్కువ కాదని మన కృష్ణా జిల్లా మహిళలు వాళ్ళు నిరూపించారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి పిలిచిన అతిథులు కూడా మరి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అంత గారు, మరి నందిగామ ఎక్స్ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కానివ్వండి, మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనురాధ్ గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించాం. అయితే ఏంటంటే వారు ఎలక్షన్ బీజీలో ఎలక్షన్ కోడ్లో ఉండి మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాలేదు. దాన్ని కూడా మనం స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ కొనకళ్ళ నారాయణ గారికి ఒక్కసారి మనందరం గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి గట్టిగా. ఎందుకంటే 25 పార్లమెంట్లో నాకులాగా నాతో సహా 25 మంది అధ్యక్షులు ఉన్నారు. చాలామంది అన్ని చోట్ల మాకు సపోర్ట్ చేయరనో లేకపోతే ఇంకోటనో చాలామంది ఇబ్బందులు చెప్పారు. అంటే పేర్లని నేను చెప్పను, కానీ మా కృష్ణా జిల్లా మహిళా కమిటీని మాత్రం వెన్నుంటి ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి నడిపించిన నాయకుడు మన కొనకళ్ళ నారాయణరావు గారు. ఆయనకి హృదయపూర్వకమైన నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అంత పెద్ద మనసు, అనుభవం కలిగిన మనకి గాడ్ ఫాదర్ అయినటువంటి ఆయన కనుసంధల్లో మనం ఈ రకంగా కృష్ణా జిల్లా కమిటీని నడిపించుకోవడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఇక్కడే మరి మనకి అదిగో వైజాగ్ జిల్లా అధ్యక్షురాలు ఉంది, తిరుపతి జిల్లా అధ్యక్షురాలు ఉంది, మరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా ఉంది. షేక్ ఆడిస్తుంది, ఇప్పుడు మైక్ ఇస్తాను నేను, షేక్ ఆడిచ్చేస్తుంది అనమాట. మరి అదేవిధంగా మన డైస్ మీద కొల్లు నీలిమా గారు ఉంది. ఆవిడ ఒక మాజీ మంత్రి కుమార్తె, ఒక మాజీ మంత్రి వర్యుల భార్య. ఎక్కడా కూడా నేను ఒక మంత్రి కూతున్నాను కానీ ఒక మంత్రి భార్యనని కానీ ఆవిడకి ఎక్కడా కూడా ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఎవరు పలకరించినా చాలా మంచి వాయిస్తో ఆవిడ పలకరించి మన రిసీవ్ చేసుకుంటుంది. మనతో ఇలా చేస్తే బాగుంటుందని ఆవిడ హావభావాలన్నీ కూడా పంచుకుంటుంది. ఎందుకంటే ఆవిడ రాజకీయంగా ఉన్నాను అనే భావన కాకుండా ఆవిడ మరి హ్యాండిక్యాప్డ్ పిల్లలందరికీ కూడా స్పర్శ అనే ఫౌండేషన్ పెట్టి వారికి నిత్యం భోజనం పెట్టి మరి బట్టలు ఇచ్చి హాస్టల్ ఇచ్చి కూడా ఆవిడ సొంత ఖర్చులతో ఆ ఫౌండేషన్ నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పడతారో, ఎక్కడ పబ్లిసిటీ కోరుకోరు, ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి తనకు తోచిన ఆర్థిక సహాయం కానివ్వండి, ఇంకో సహాయం కానివ్వండి ఆవిడ చేస్తూనే ఉంటారు కంటిన్యూగా. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మన రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులు కానీ జిల్లా కమిటీ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వారందరూ కూడా ఈ 5 ఏళ్లుగా వీరోచితంగా పోరాడిన వ్యక్తులేనండి. అలా అని మీరందరూ పోరాడలేదని నేను అనట్లా. మీరందరూ కూడా మీ స్థాయిల్లో మరి ఇవాళ ఉన్న కొడాలి నానిని కానీ, వంశీని కానీ, మరి ఇట్లా జోగి రమేష్ని కానీ, ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ అందరినీ కూడా తరిమి కొట్టే పనిలోనే ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. మన మహిళా కమిటీ తలుచుకుంటే ఇట్లాంటి 100 మంది కొడాలి నానిని తరిమి కొడతారు. కొట్టేస్తారు కదా, దానికే సిద్ధం అయ్యి ఉండండి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడుగా, రమ్మనండి, మనము సిద్ధమే తరిమి కొట్టడానికి అని చెప్పాలి, తెలియచేయాలి మనం. అందుకే ఈ సమావేశాన్ని గుడివాడ నడి బొడ్డులో ఏర్పాటు చేశాం. మన వెనుగల రావు గారు మరి వారి సహాయంతోనే ఇవాళ 7 ఇన్ఛార్జీలు అందరి సహాయ సహకారాలతో ఇవాళ మన కృష్ణా జిల్లా మహిళా కమిటీ సభ్యులు కొంతమంది చాలా కష్టపడి ఈ జనం అందరూ మన మహిళలందరూ కూడా చెప్పి ఇవాళ సాదర స్వాగతం పలికి ఇక్కడ ఇంత వేదికను ఏర్పాటు చేశారు. గుడివాడ నడిపొట్టుగా చెప్తున్నాం, మనం కొడాలి నాని ఇలాంటి 100 మందిని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పండి మీరందరూ కూడా.
అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి